దేవుని మీద ఆధారపడాలి. దేవుడు నన్ను కనపరచాలి, దేవుడు నన్ను ఇచ్చించాలి, దేవుని యొక్క ప్రణాళిక నాలో జరగాలి. నా తండ్రి దేవుని ద్వారా నేను మహిమపరచబడాలా, నా తండ్రి ద్వారా నేను ఘనపరచబడాలి. మనుషుల ద్వారా నేను ఘనత పొందకూడదు. మనల్ని నిజముగా నువ్వు దేవుని బిడ్డవే అయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, ఒక గ్రామానికి, ఒక సందుకి, ఒక గొంతుకి, ఒక ఊరికి, ఒక దేశానికి, ఒక పట్టణానికి కాదు, ప్రపంచములో ఉన్న మానవాళి కంటే నిన్ను గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవుడు ఇన్ని లక్షల మందిలో దేవుడు నిన్ను ఏరుకొని కోరుకొని నీ కుటుంబంలో నుంచి నిన్ను ప్రత్యేకించి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని మందిరంలో ఈరోజు నిలిపాడంటే నువ్వు ఏరుకొని కోరుకున్న వ్యక్తివి. దేవుడు మాట్లాడితే నువ్వు ఒప్పించబడతావు, నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, నువ్వు కన్నీళ్లు కారుస్తావు, పశ్చాత్తాపడతావు, పరిశుద్ధపరచబడతావు, నువ్వు దేవునికి అంగీకారంగా నిలబడతావు. గొప్పలుగా ఉండాలని నువ్వు ఎన్నటికి అనుకోవు, మరుగై ఉండాలని అనుకుంటావు, దాచబడి ఉండాలని నువ్వు అనుకుంటావు. దేవుడు నిన్ను ఇచ్చిస్తే ఎవ్వడు తొక్కలేడు. దేవుని మహిమపరచాలి, అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు.